చెప్పండి జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు మాత్రమే. దాంట్లో నరేందర్ రెడ్డి గారు కుట్ర చేసి కానీ ఆ దాడికి నేతృత్వం వహించడం కానీ దాడిలో పార్టిసిపేట్ చేయడం కానీ జరగలేదనే విషయం కోర్టువారి దృష్టికి చాలా స్పష్టంగా చేయడం జరిగింది. కోర్టువారు మేము చెప్పిన అంశాలను పూర్తి స్థాయిలో రికార్డు చేసుకోవడం జరిగింది. అయితే ఇంకొక అంశం ఏంటంటే పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకొచ్చిన సందర్భంలో చట్టంలో ఏం ప్రొసీజర్ ఉన్నది, పోలీసు వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి అనే విషయంలో కూడా, అరెస్ట్ కార్డు ఎగ్జిక్యూషన్ విషయంలో కూడా, దగ్గర బంధువులకు ఇంటిమేషన్ ఇచ్చే విషయంలో కూడా పోలీసు వాళ్ళు ఎటువంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోలేదు. వారి దగ్గర బంధువులకు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్న విషయం కూడా ఇంటిమేషన్ చేయలేదు. అరెస్ట్ కార్డు కూడా ఎవరో ముక్కుమక్కని వ్యక్తి తెలిసిన ఇచ్చిండ్రు. మరి ఎటువంటి చట్ట ప్రకారం ప్రొవైడ్ చేసే కాగితాలు నరేందర్ రెడ్డి